ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రక్షణ ఏరోస్పేస్ రంగం మీద దృష్టి సారించింది. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కూడా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసి ఒక ప్రణాళికతో ఇప్పుడు కొన్ని కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏ కంపెనీలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో అధిక పెట్టుబడులు వచ్చేలాగా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే కొన్ని కంపెనీలతో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు కదా. అసలు మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది, ఏ రంగాలతో అంటే ఏ సంస్థలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించుకునేలాగా ఎంఓయూ కుదుర్చుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2047 తీసుకుని విజన్ తయారు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు బాగుండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి రంగాలు కాకుండా మిగిలినటువంటి రంగాలు ఏమున్నాయో దాని మీద దృష్టి పెట్టినట్టు తాజాగా జరిగినటువంటి ఒప్పందాలను బట్టి మనం అంచనాకి రావచ్చు. ఏంటంటే బెంగళూరులో ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి రక్షణ మంత్రి వచ్చారు. అలాగే విమానయాన శాఖ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు దాంట్లో. ఆ సందర్భంగా రక్షణ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి భారీ ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి కంపెనీలు రాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు ఒక 8 లక్షల మందికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఏంటి ఈ ఒప్పందాలు అంటే రక్షణకు సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించిన ఒప్పందాలు. ఆ సందర్భంగా ఎస్ఎస్ అనేటువంటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి విమానం ఎక్కి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విహరించారు ఆకాశంలో. దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మొత్తం స్వదేశీది. అలాంటి పరిజ్ఞానంతో తయారు చేసేటువంటి ఏరోస్పేస్ రక్షణ పరికరాలు ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ 2,500 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది డిఆర్డిఓ తోటి. ఇది ఒక అచీవ్మెంట్గా తీసుకోవాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఏ దిశగా వెళ్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఐటీ రంగం అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఐటీ రంగం అనగానే గుర్తొచ్చేది మనకి బెంగళూరు, హైదరాబాదు. ఈ రెండే దక్షిణ భారతదేశంలో మనకు బాగా గుర్తొచ్చాయి. ఐటీ ఎగుమతులు హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ని కాదని ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. బహుశా అందుకే రక్షణ రంగం మీద అలాగే ఏరోస్పేస్ దాని మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇప్పటికే నెల్లూరు దగ్గర శ్రీహరికోట ఉంది. అది అంతరిక్షం మీద పరిశోధనలు చేస్తుంది. సరే, అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ దాని కేంద్రం ఎక్కడుంది? శ్రీహరికోటది మనకి ఇస్రో శ్రీహరికోట ఇక్కడే ఉంది, నెల్లూరులో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని రిలేటెడ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, దాని రిలేటెడ్కి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకొని అంతరిక్షం మీద రక్షణకు సంబంధించినటువంటి పరికరాలను తయారు చేసే దాని మీద దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా డ్రోన్స్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టింది. ఆల్రెడీ అంతర్జాతీయంగా డ్రోన్ ఒక సదస్సుని నిర్వహించింది అమరావతిలో. దాదాపు 2-3 నెలల క్రితమే డ్రోన్స్కి సంబంధించినటువంటి ఒక షోని పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అంతర్జాతీయంగా ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి సంస్థలన్నీ అక్కడికి వచ్చాయి. రాబోయేటువంటి రోజుల్లో కొత్త తరం డ్రోన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అనేది, దానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం.
దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక కొత్త టెక్నాలజీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో రూపాంతరం చెందబోతుంది. దానికి భారతదేశం హబ్గా ఆంధ్రప్రదేశ్ కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఒకవైపు రక్షణ, అలాగే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి కంపెనీలన్నీ తీసుకురావడం, ఇంకొక వైపు డ్రోన్స్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం మొత్తం కొత్త తరం ఉత్పత్తులు తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేంద్రం కావడం, మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డేటా సెంటర్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హబ్గా ఉండాలి అనేది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజన్లో ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు. ఇవి నెరవేరితే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇవి లేవు, ఉన్నా కానీ అంత పెద్ద ప్రయారిటీ లేదు. ఐటీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐటీ రిలేటెడే, కానీ అది ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త తరం ఐటీ అది. కాబట్టి దాన్ని అక్కడ ప్రమోట్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కానీ, వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు చూస్తే బెంగళూరులో ఒప్పందాలు తాజాగా జరిగాయి. ఈ ఒప్పందాలు చూస్తే 2,458 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. సో దీంతో బెంగళూరులో ఏరో ఇండియా 2025 అనేటువంటిది ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తోటి అవగాహన కుదుర్చుకుంది. ఏరో ఇండియా అది బెంగళూరులో జరుగుతుంది. ఏరో ఇండియా 2025 సదస్సు. దాంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. రక్షణ, ఏరోస్పేస్ డిఫెన్స్ గమ్యస్థానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది లక్ష్యం. దానికి సంబంధించి స్వదేశీ, మరి విదేశానికి సంబంధించి కాకుండా స్వదేశానికి సంబంధించిన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్లో చేయాలనేది. దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఏంటంటే సముద్ర రక్షణ, సముద్ర తీరం ఉంది కాబట్టి సముద్రానికి సంబంధించిన ఇప్పుడు మన సబ్మెరైన్స్ ఇవన్నీ సముద్రంలో ఉండేవి. రక్షణ, సబ్మెరైన్స్ అన్నీ కూడా సరిహద్దు రక్షణకు సంబంధించినవి. సముద్ర రక్షణకు సంబంధించి మానవ రహిత ఉపరితల వాహక సాంకేతికతలతో, అంటే డ్రోన్స్. దీంతో అగ్రగామిగా ఉన్నటువంటి డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్. అలాగే రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీకి సంబంధించి HFCL అనేటువంటి కంపెనీతోటి మరొక ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ ఇది స్పేస్ టెక్నాలజీ. ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి కంపెనీ, దీంతో ఒప్పందాలు తీసుకుంది. ఈ 3 ఒప్పందాలు కీలకమైనటువంటి ఒప్పందాలు. ఈ 3 ఒప్పందాల ద్వారా రాబోయేటువంటి రోజుల్లో సముద్ర మార్గంలో కానీ, వాయు మార్గంలో కానీ రక్షణకు సంబంధించినటువంటి పరికరాలన్నీ ఆంధ్రప్రదేశ్లో తయారు చేయడానికి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.